ప్రైజ్ దలాడండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. ఈరోజు అంశము దేవునికి సమస్తమును సాధ్యమే అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో పేర్కొనబడిన రీతిగా దేవుడు మీ జీవితంలో మీకు సమస్తమును సాధ్యమైనట్లు చేయాలని మన ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు అసాధ్యములు కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అవును, దేవుడు మాత్రమే అసాధ్యమైన విషయాన్ని మనకు అనుకూలంగా మార్చగలడు. కాబట్టి దేవునికి మీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వండి. అప్పుడు మీ జీవితంలో మీకు ఇవ్వబడిన ప్రతి వ్యక్తి ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ప్రేమను చూపిస్తాడు. మీ పిల్లల ద్వారా మీకు ఆదరణ కలిగిస్తాడు. మీ స్నేహితుల ద్వారా సహాయం చేయిస్తాడు. మీ పాస్టర్ గారి ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు ఆయన మీ బోధకుల ద్వారా బోధిస్తాడు. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఈ ప్రేమగల దేవుణ్ణి మీ జీవితంలోకి ఆహ్వానించండి. నేడు మీ జీవితంలో సమస్తమును సాధ్యపరుస్తాడని నమ్మండి. మీ విశ్వాసము ద్వారా ప్రభువు మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. అద్భుతాలు జరిగించే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసి వాటిని అద్భుతాలుగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.